చెప్పేదింటావా బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవని ఫోటోజెనిక్ గా చూసే పరిస్థితులు వేరు. బోరుగడ్డ అనిల్ కుమార్ తో మాట్లాడిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ని వదిలిపెట్టి ఎవరు వెళ్ళరు. ఒకవేళ నేను ఇప్పుడు నన్ను ఈ రకంగా 3rd డిగ్రీలు ఇచ్చి 22 కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టించిన నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇలా ముగ్గురులో ఎవరు మాట్లాడినా బోరుగడ్డ అనిల్ కుమార్ ఫ్రెండ్షిప్ని వదులుకునే పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడమంటారా మాట్లాడొద్దు అంటారు ఇట్లా? నేనేది మాట్లాడతా, నాకేం అవసరం? ఏమో నాకు ఎందుకో మీరు పచ్చ జెండా కప్పుకొని ఎల్లో సింగం పాట పెట్టుకుంటారు ఏమో అనిపిస్తాం. ఎవరు మీరు? బోరుగడ్డ అనిల్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు. జీవం ఊపిరి ఉన్నంత వరకు అంటే ఇవి ఇంటర్వ్యూలో అంటే మేము ప్రోమోకి వాడుకోవడానికి బాగా సెట్ అయ్యింది. బట్ ఏంది అని అంటే ప్రోమో వాడుకో, నువ్వు ఆడబెట్టుకుంటావు పెట్టు. ప్రాక్టికల్ గా చెప్పేది పూర్తిగా ప్రాక్టికల్ గా సెట్ అయితే నేను చెప్పేది కోడిగుడ్డు పెట్టే కోడికి తెలిసిద్ది గూనెప్పి. ఒకరోజు స్టేషన్లకు పోయి కస్టడీకి పోయి 1 నెల జైల్లో ఉండిరా అన్నా. మీకు 9 నెలలు జైల్లో ఉన్నా నేను. ఒక రోజు నువ్వు ఉన్నావు జైల్లో, అది కాదు. నార్మల్ గా పోయి సాయంత్రానికి బెయిల్ వచ్చేది, అది కాదు. 9 నెలలు జైల్లో ఉండు, 3rd డిగ్రీ, అన్ని కస్టడీలు, ఆ చివరి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా. అట్లా ఉండాలి అని అంటే నేను బూతులు మాట్లాడి ఉండాలి. ఎవరిని పడతా బూతులు మాట్లాడినందుకు లోపలే లేదు, బూతులు మాట్లాడినందుకు లోపలే లేదు. ఆర్గనైజ్డ్ గా ఒక టీం కేసుల మీద కేసులు వేసి పీటీ వారెంట్లో బెయిల్స్ వస్తాను కానీ పీటీ వారెంట్, బెయిల్స్ వస్తాను కానీ పీటీ వారెంట్. అది ఎవరు వేశారో ఎందుకు వేశారో నేను మాట్లాడి అందరి లెక్కలు వాళ్ళు టీవీ చూసి వింటున్న వాళ్ళకి తెలుసు. అందరి లెక్కలు తెలుస్తారా? ఖచ్చితంగా అందరి లెక్కలు తెలుస్తారా అంటే నా మీదకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము మళ్ళీ భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఆ కేసులు రివ్యూ పెడతాను. చెప్పాక నీకు మొన్నే నా కేసులు నేను సిబిఐకి ఇచ్చుకుందాం అని నేను ప్రయత్నాల్లో ఉన్నా ఇప్పుడు. ఎస్, ఎటు పెడతారు? 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన నోటీసు. 321 కింద యాజ్ పర్ ద గివెన్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ మిస్యూజింగ్ దర్ డ్యూటీస్. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దగ్గరుండి చేపిస్తుందని చెప్పి ఐపీఎస్లో ఐఏఎస్లో కోడే కూర్చుంది. చాలా మంది ఐపీఎస్లు వెళ్ళిపోయినారు కదా, 1-2 ఐపీఎస్లు కూడా. అంటే ఏం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ అనేవి అన్నీ కూడా గాడి తప్పినాయి. రూల్ ఆఫ్ లా బ్రేక్ అయింది. న్యాయమూర్తుల దగ్గర న్యాయం బతికి ఉంది కాబట్టి మీ ముందు వచ్చి నేను ఇలా నిలబడి ఇలా కూర్చొని మీకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, సజీవుడైన దేవుని కృపను బట్టి. రైట్, ఓకే. అండ్ ఇంకోటి పదే వచ్చిన కామెంట్ ఇది, మీరు సజీవుడైన దేవుని కృప బట్టి అన్నారు కాబట్టి అడుగుతున్నా. అవును, మీరు బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అంతే కదా? దళిత్. అవును, ఓకే కదా ఇది? అవును, ఓకే, రైట్. క్రిస్టియన్ అంటారు మళ్ళా. అవును, దళిత క్రిస్టియనా? కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మళ్ళా కాస్ట్ మారుతుందిగా? ఎందుకు మారుతుంది? మారదా? డెమోక్రసీలో ఎవరు చెప్పినా మారదన్నా? ఎట్లా ఉంటది? మారదా? ఫ్రీడమ్ ఆఫ్ రైట్, రిలీజియస్ రైట్ అన్న మారదా? యాజ్ పర్ ద డెమోక్రసీ అన్న మారదా? మారదా? చెప్తున్నా వస్తుంది, దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. నేను చెప్తున్నా, నేను ఎస్సీ మాల, మా అమ్మ రెడ్డి, నాదే కులం. చెప్పు, సమాధానం చెప్పు. కొత్త కులం పేరు తీసుకొచ్చి పెట్టాలా? రిలీజియస్ రైట్, ఫ్రీడమ్ రైట్స్ అన్ని నాకు ఉన్నాయి. భారతదేశంలో పుట్టా, భారతదేశ పౌరసత్వం కలిగిన వ్యక్తిని నేను. నాకు ఇష్టమైన దేవుడు నేను పూజించుకుంటా. అడిగేదానికి నువ్వెవడివి? నీకేం సంబంధం అసలు? ఇంటర్వ్యూ దేని గురించి? నాకైతే సంబంధం లేదండి. అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బీయింగ్ ఏ పొలిటీషియన్ నాకు మీరు ఇగ్నోర్ చేసి నేను సమాధానం చెప్పానన్నా నేను సరే వదిలేస్తాను. సమాధానం నువ్వు ఏం అడిగినా చెప్తా. పొలిటీషియన్ పొలిటీషియన్ గా ఖచ్చితంగా ప్రజలను అడ్రస్ చేయాలి, ప్రజలు సమాధానం చెప్పాలి. అది ప్రజలు. కన్వర్టెడ్ క్రిస్టియన్. I love to praise my living God, Jesus Christ. I love to praise my living God, Jesus Christ. Inga peda chepta, I love to praise my living God always, till my last breath. I'm a born Christian. As Dalit. My family were previously, they were the Hindus. My family, my dad and my mom, they were converted. I'm a converted Christian. నిజంగా ఎంత మంచిగా మాట్లాడుతారన్న ఇంగ్లీష్. సరే, మాట్లాడిన 2 ముక్కలేనా? ఇంత నాలెడ్జ్ ఉండి ఎందుకు ఇట్లా? ఏంది నాలెడ్జ్ ఎందుకు ఉండి? తప్పు జరిగిపోయింది, తప్పు ఎందుకు జరిగిందంటే నా దగ్గర ఆన్సర్ లేదు. తప్పు జరిగిపోయింది, తప్పు జరిగింది, జరిగిన తప్పును సరిదిద్దుకుంటారా? దిద్దుకున్నా ఆల్రెడీ. ఈ విధంగా కాదు, ఈ విధంగా మాట్లాడాలి. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం కాలక్రమం ఏ విధంగా అయితే ఆర్టికల్స్ ఇచ్చిందో, ఎదుటి మనిషి బాధపడకుండా ప్రశ్నించవచ్చు, ఎదుటి మనిషి బాధపడకుండా
భారత రాజ్యాంగం ఇచ్చిన కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. దాని ద్వారా ఇప్పుడు నేను అదే కదా ఫైట్ చేసి ఓకే అంటే ఇంకా మీ మా వాళ్ళు అందరూ కూడా నాకు చిన్న కన్ఫర్మేషన్ మీ నోటి నుంచి మళ్ళీ భవిష్యత్తులో బూతులు వినమా మేము ఎవరు మేము ఒక్క బూత్ వింటే ఇన్న రోజు ₹1,00,00,000 నీ క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే రాసి పెట్టుకోండి మీడియాలో రికార్డులు అయితే ఏ ఇంటర్వ్యూలో అయినా నేను ఒక్క బూత్ మాట్లాడానని మీరు వచ్చి చూపిస్తే 1 crore గిఫ్ట్. దయచేసి బీపులు అయ్యారా బొచ్చు పీకుడు గుంజుడు ఇళ్లలోకి వస్తాం ఇటువంటి ఏముండే ఏముంటే ఏముండవు. ఇప్పుడు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, అందుకే బీపులు అయ్యానని చెప్పిన నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడలే. మీరు మీరు అనరు నేను చెప్తున్నా ఒక కొత్త అనిల్ని చూస్తారు. ప్రామిస్ చేస్తారా నాకు ప్రామిస్ చేస్తారా అదే క్రిస్టియన్ వర్డ్ అంతే, నో ప్రామిస్. మాటిస్తే చెప్పినాక ఎందాకే మాటిస్తే మడమ తిప్పేది లేదు. జగనన్న ప్రియ శిష్యుడు బోరగడ్డ అనిల్. సరే ఓకే డన్. ఓకే అన్న వైఎస్ఆర్సీపీలో ఆఫ్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరు ప్రేమించేది మిమ్మల్ని ప్రేమించే నాయకుల పేరు ముగ్గురు పేరు ఎప్పుడు చూద్దాం. నా డార్లింగ్ కొడాలి నాని, నా డార్లింగ్ కొడాలి నాని, మళ్ళొకసారి కొడాలి నాని నా డార్లింగ్. నాకు వినిపిస్తలేదు. నా డార్లింగ్ గారు కొడాలి నాని. మళ్ళీ చెప్తున్నా, మనసున్న మహారాజు. జగనన్న తర్వాత పార్టీ క్షేమం కోరి, జగనన్న క్షేమం కోరి, జగనన్న కుటుంబం క్షేమం కోరే వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరే, కొడాలి నాని, పేరు నాని. పేరు నాని అన్నయ్య పెద్దోడు, అన్న అంటే ఒక చిన్న తమ్ముళ్ళు అంటాడు నేను వాళ్ళిద్దరికి. ఎస్ ఐ లవ్ దెమ్ సో మచ్. ఏం మాట్లాడుతాం అసలు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నా భావక్షేమాలు ఆల్మోస్ట్ నా బ్రదర్తో నా వైఫ్తో కంప్లీట్ మానిటరింగ్ చేసింది కొడాలి నాని, పేరు నాని. ఒకటే చెప్తాను, కపటం క్రోధం ద్వేషం ఏమి ఉండవు వీళ్ళిద్దరికి. చేస్తా అంటే చేస్తారు, లేదు అని ఇప్పుడు దాకా నేను కొడాలి నాని నోట్లో నుంచి ఆ మాట. ఎందుకంటే నేను ఒకటి సందర్భం చూసా, క్రాంతి ఒకటి చెప్తా నాని గురించి. R&B గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు అన్న. ఎవరో ఒక అతను అన్న గ్రీవెన్స్ వస్తారు, చాలామంది అన్నం చూస్తానికి వస్తే నేను కూడా పోయినా, ఏదో మాట్లాడదామని పోయినా. ఫ్రీగా ఉంటేనే లోపల రూమ్లో పోయి మాట్లాడేసి వస్తాం. అన్న ఎవరో కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము, హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెడితే కార్డు 2-3 రోజులు టైం పట్టిద్ది, రేపు మధ్యాహ్నం కల్లా ఆపరేషన్ చెప్తే చచ్చిపోతాడంటే నానన్న జేబులో నుంచి ₹10 లక్షలు తీసి అతనికి ఆపరేషన్ చేయించి అతనికి మళ్ళీ జీవం అంటే ఆ సాయం చేసిన వ్యక్తి కొడాలి నాని. నాని అంటే అట్లాంటి ఎన్నో చాలా అంటే సొంత డబ్బులు వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వాళ్ళ ఏదో ఇమీడియట్గా చేసేసాడు, అయిపోయింది. పేరు నానన్న పలానా ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా నానన్న దగ్గర, పేరు నాన్న దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. అనిల్ అట్లా కాదు, ఇట్లా 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 నాకే కాదు చాలా మందికి. అసలు ఇప్పుడు 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 మీతో ఉన్నారా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా ఎవరు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇప్పుడు అందరికీ మీడియా పరంగా ఒక విషయం చెప్పాలి, అందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నా, నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు నన్ను బయటికి తోసేయలేదు. ఎందుకంటే నేను ఇంతవరకు వైసీపీలోనే లేను, నేను వైసీపీలో జాయిన్ అవ్వలేదు. బట్ నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా, అభిమానిగా నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన. ఒకళ్ళిద్దరు నేనంటే గిట్టని వాళ్ళు, నేను జైలుకి పోతే క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీకు, నేను జైలుకి పోతే సంతోషపడ్డాను, జనసేన టీడీపీ ఏ విధంగా అయితే సంతోషపడిందో ఆ విధంగా నేను సంతోషపడ్డాను అని ఒక వ్యక్తి చెప్పారు. ఎవరైనా కారుమూరి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు చెప్పారు ఈ మాట? అధికార ప్రతినిధిగా ఉండి, జాయింట్ సెక్రటరీగా ఉండి చెప్తున్నా, ఆయన జైలుకి వెళ్తే సంతోషపడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అని అన్నాడు. ఆ క్లియర్గా ఆ వర్డ్ ఉంది. నేను త్వరలో అది రిలీజ్ చేస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇతను మా దాయాది కాదు, మాకు పూర్వం శత్రువు కాదు. నా మీద ఎందుకు అంత క్రోధం పెంచుకున్నాడు అనేది నాకు తెలియదు. నా మీద అంత ఎందుకు ఆయన అట్లా మాట్లాడారనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ హిమ్ అండి. వై షుడ్ ఐ డోంట్ కేర్ ఈవెన్.